అందరూ నమస్కారం. మీ బొజ్జల సుధీర్ రెడ్డి. మరి ఈరోజు చూస్తుంటే సిగ్గు లేకుండా శరం లేకుండా స్వామివారికి అన్యాయం చేసి ఈరోజు ఏదో పెద్ద ఆయన ఉద్ధరించడానికి వస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ మొహం పెట్టుకుని మరి తిరుమలకు వస్తున్నారో నాకు అర్థం కావట్లే. నేను ఒకటే చెప్తాండా, చేసిందంతా ఘనకారం చేసి 5 ఏళ్లు అందరినీ దాచుకొని ఈ రకంగా స్వామివారిని కూడా వదలకుండా లడ్డూని కూడా అపచారాలు చేసి ఈరోజు మరి పాదయాత్ర చేసుకుంటూ మళ్ళా ఆయన పాత సీన్లు గుర్తు చేసుకుంటా ఈరోజు మళ్ళా కొండెక్కే చర్య అనేది నాకు చాలా బాధాకరమైన విషయం ఉంది. ఇలాంటి మనుషుల్ని కొండ చుట్టుపక్కల కూడా రానికుండా చేయాలని చెప్పి మరి నేను మా ప్రజల్ని పిలుపునిస్తా ఉన్నాను. ఎవరన్నా సరే హిందువులు అనేటోళ్ళు ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని చుట్టుపక్కల అసలు ఎయిర్పోర్ట్ లో దిగిన తిరుపతిలో అడుగుపెట్టిన ఆ తిరుపతిని మా చుట్టుపక్కల కాళహస్తిని కూడా ప్రక్షాళన చేయాలా, పసుపు నీళ్లు చల్లి మరి ఇలాంటి దుర్మార్గులు మళ్ళా వచ్చి ఈ పాలిటిక్స్ విత్ మనోభావాలు ఏదైతే మరి హిందువుల మనోభావాలు ఉన్నాయో దాంతో ఆడుకుంటూ మరి లడ్డూలో మరి బీఫ్ ఆయిల్ కావచ్చు, పోర్క్ ఆయిల్ కావచ్చు, ఫిష్ ఆయిల్ కావచ్చు, ఈ రకంగా కలిపి చేసిన అరాచకం ఇంకా కూడా మానక ముందరే కనీసం ఆయన సిగ్గు లేకుండా దేనికొస్తా ఉన్నాడు, ఏం చూసానికి వచ్చాడు. 5 ఏళ్ల నుంచి నువ్వు నిద్రపోతా ఈ రోజు ఇది దొంగ దొరికిపోయిన తర్వాత వచ్చి నేను దొంగను కాదని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను ప్రతి ఒక్కరిని పిలుపునిస్తున్నాను, ప్రతి అడుగున జగన్మోహన్ రెడ్డిని ఆపండి, జగన్మోహన్ రెడ్డిని తిరుమల పోకుండా చెయ్యండి. జగన్మోహన్ రెడ్డి అనే నవ వంచకుణ్ణి ఈ కాళహస్తి నుంచి కూడా మేము పోనీయము, ఆపేస్తామని చెప్పి ప్రతి ప్రజలు పిలుపునిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఆపేసి ఎక్కడ కదలనీయకుండా చేయాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను. జై హింద్, జై జన్మభూమి.